అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, గతంలో వాళ్ళు అధికారంలో లేరు. ఇప్పుడు అదే చెప్తున్నా, అవినీతికి రాచమార్గం వేస్తున్నారు. నీకు ఇచ్చిన వాళ్ళు ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఒక్కటి ఉంటుంది. ప్రపంచ స్థాయిలో ఉపాధి హామీ కూలికి 150 రూపాయలు ఎందుకు పెట్టిండ్రు? కనీస వేతనం అనేది ఎందుకు పెట్టిండ్రు? స్కిల్డ్ లేబర్ వేరు, అన్స్కిల్డ్ లేబర్. నైపుణ్యతతో కూడుకున్న ఉద్యోగానికి జీతభత్యాలు వేరు. నైపుణ్యత లేని సామాన్యులు చేసేదానికి నీకు అడ్డగోలుగా చెల్లిస్తున్నాడంటేనే దాని వెనకాల ఉన్న మతలబును విచారించాల్సిన అవసరం ఉన్నది. ఆయా శాఖలకు గతంలో టీఆర్ఎస్ పార్టీ కూలీ చేసినప్పుడు ఆ పార్టీ ప్రభుత్వంలో లేదు. ఆ పార్టీ అనుకున్న సంతకాలు పెట్టి అనుమతులు ఇచ్చే అవకాశం లేదు, అదనపు లబ్ధి చేకూర్చే అవకాశం లేదు. ఇవాళ అప్పనంగా అదనపు లబ్ధి చేకూర్చడమే కాకుండా వాళ్ళు చేస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లంచాల రూపంలో లక్షల కోట్ల రూపాయలు వీళ్ళకి చెల్లించడం జరిగింది. ఇది నా ఆరోపణ. ఇవాళ నాయ నరసింహారెడ్డి గారు శాంతి భద్రతలు ఆయన చేతులున్నాయి. ఆయన ఒమేగా హాస్పిటల్లో పనిచేసిండు. వాళ్ళు ఇల్లీగల్ పార్కింగ్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, రోడ్ల మీద ప్రతిబంధకాలే కాకుండా ఫీజులు అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన నాయ నరసింహారెడ్డి అక్కడికి వెళ్తాడు. యశోద హాస్పిటల్లో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన మంత్రి వాళ్ళ ఆపరేషన్లకు నియమ నిబంధనల మేరకు వసూళ్లు కాకుండా లక్షలు వసూలు చేస్తుంటే నిబంధనల మేరకు ఫీజులు వసూలు చేయాలని చెప్పాల్సిన లక్ష్మారెడ్డి గారు యశోద హాస్పిటల్లో పోయి తెచ్చుకుంటాడు. ఫీజు స్కూళ్ళలో, కాలేజీల్లో ఏదైతే విద్యార్థుల పట్ల వసూలు చేస్తున్న ఫీజుల మీద కమిటీ వేసి కమిటీ ద్వారా ఫీజుల నియంత్రణ చేయాల్సిన కడియం శ్రేయర్ గారు ఒక కళాశాలకు వెళ్ళి అరగంట సేపు పాఠాలు చెప్పి లక్షల రూపాయలు తెచ్చుకుంటున్నాడు. మార్కెట్లో సిండికేట్ అయ్యి రైతులను కొల్లగొడుతున్న వ్యాపారస్తుల మీద చర్యలు తీసుకోవాల్సిన మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు గారు అదే మార్కెట్లో వెళ్ళి ఒక బస్తాను భుజం మీద మోసి లక్షల రూపాయలు తెచ్చుకుంటున్నాడంటే ప్రజలేమన్నా పిచ్చోళ్ళా? ఇక లంచం అనేది ఎట్లా పట్టుకుంటావు? ఒకవేళ దీన్ని అధికారికంగా మీరు అన్నట్టుగా అనుమతి ఇవ్వడం మొదలు పెడితే ఈ విచారణ సంస్థలు రేపు పొద్దుగాల ప్రతి మంత్రి పొద్దున పోయి కూలీ ఫోటో దిగుతాడు, 50 కోట్ల అకౌంట్లు వేసుకుంటాడు, ఆఫీస్కి వచ్చి సంతకం పెడతాడు ఫైలు. ఇక నువ్వు ఎట్లా పట్టుకుంటావు అవినీతిని? ఇవాళ ముఖ్యమంత్రి గారు మొత్తం రాయితీలు ఇస్తాడు, ఆడపోయి నిలబడి ఒక సిగరెట్ తాగి ఆయన నేను ఇది కూడా కూలే అంటాడు. పాండప దగ్గరకు పోయి సిగరెట్ తాగితే అది కూడా కూలే అంటాడు. బార్లకు పోయి బీరు తాగి ఇది కూడా కూలే అంటాడు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇవాళ ఆయన హరీష్ రావు గారు ఇంకో మాట చెప్పిండు. కేసీఆర్ గారు మాటలేననికనంట గ్రామాల నుంచి సద్దులు కట్టుకొని వరంగల్కు బార్లు తీరిండ్రంట. అయ్యా హరీష్ రావు గారు, నీ బంధువు జూపల్లి కృష్ణారావు బిజినపల్లిలో ఒక మొత్తం బేవరేజ్ గోడౌన్లోనే పైసలు కట్టి ఇగో ప్రతి ట్రాక్టర్లో బీర్లతో ఎట్లా పోతుండ్రో చూడు. ఇవాళ సద్దులు కట్టుకొని వస్తుండ్రా బీర్ల సీసాలు. నాకు వీళ్ళని చూస్తుంటే ఆడ చంద్రశేఖరరావు తాగుబోతులో పోటీ పెట్టినట్టుంది. రాష్ట్రంలో ఎవడు టీఆర్ఎస్లో ఎక్కువ తాగుతాడో వాని కేసీఆర్తో పాటు కూర్చొని భోజనం చేయడానికి అవకాశం, ఇంత 2 పెగ్గులు వేయడానికి అవకాశం ఇచ్చినట్టుగా పోటీ నడుస్తున్నట్టుంది. ఇగో ఇక్కడ వాళ్ళే గొప్పగా పెట్టుకున్నారు. ఏ నియోజకవర్గంలో ఎక్కడి నుంచో ఏం బీర్లు పోస్తారో బంగారు తెలంగాణలో గోల్డెన్ ఈగలు తాగుతారు. గోల్డెన్ తెలంగాణలో గోల్డెన్ ఈగల్ బీర్లతో బయలుదేరింది ఆ పాలమూరు నుంచి వరంగల్కి. ఇగో ఇది మీరు సద్దులు కట్టుకొని వస్తారు అని శుద్ధపూస మాటలు చెప్తున్నాడు హరీష్ రావు గారు. వెనకటికే మా మామ చెప్పిండు, మా అల్లుడు ఆనిముత్యం నేను సాతిముత్యం అని. మామ అల్లుళ్ళు సాతిముత్యాలు ఆనిముత్యాలు, మీ వెనకాల ఉన్న ముత్యాల సంగతి ఇక్కడ ఉన్నాయి చూడు, బీర్ సీసాలు ఏమున్నాయి ఒక్కసారి చూడు. ఇది టీఆర్ఎస్ భాగవతము. ఇవాళ 1000 కోట్లు పేద ప్రజలు ముక్కు వెండి వసూలు చేసి మీరు బీర్లు, బార్లు, దావతులు మీ సభలా? ఆయన చెప్తున్నాడు 272 ఎకరాలలో మీటింగ్ పెట్టినాం మేము 15 లక్షలు తెస్తామని. మేము ట్రాక్టర్లలో వచ్చినాం 15 లక్షలని. ట్రాక్టర్కి 20 మంది ఎక్కుతారు. 10,000 ట్రాక్టర్లు పోతే 2 లక్షలు అవుతాయా? బస్సుకు 50 మంది పడతారు. 10,000 బస్సులు పోతే 5 లక్షలు అవుతాయా? 10,000 ట్రాక్టర్లు 10,000 బస్సులు వస్తే 7 లక్షలు వస్తారు. ఇవాళ 2,000 ట్రాక్టర్లు 2,000 బస్సులు వస్తే 2 లక్షలు వస్తారు. 2-3 లక్షల మందితోని మీటింగ్ పెట్టి ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చి పత్రికలలో నిలబడ్డోళ్ళ ఫోటోలు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఇవ్వని పడితే వాడిని తీసుకొచ్చి కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసి
15 లక్షలు వచ్చారు 20 లక్షలు వచ్చారు అని గొప్పలు చెప్పుకొని ఎవరిని మభ్య పెట్టదలుచుకున్నావు? నువ్వే అధికారంలో ఉన్న ఇప్పుడు నిన్ను ఎవడు అడిగిండు? నువ్వే మొనగానివి, నీ ముక్కింత పడుకుందని నిన్నే కుర్చీలో కూర్చోబెట్టారు. ఇంకా మేము కాదన్నామా? 5 ఏళ్ళ వరకు నువ్వేనాయా రాజువు? మళ్ళీ నువ్వు కొత్తగా నీ బలాన్ని ఎవరికి చూపించదలుచుకున్నావు? మీ కుటుంబంలో మీకేమైనా అనుమానం ఉందా? అల్లుడికి ఎక్కుందా, కొడుకు ఎక్కుందా, మామకి ఎక్కుందా, పిల్లలకి ఎక్కుందా? ఏమైనా మీ అంతర్గత పోటీలు కుమ్ములాటలు ఏమైనా జరుగుతాయి? ఎవరి కోసం ఈ బల ప్రదర్శన చేస్తున్నావు అంటున్నా. ఇప్పుడు ఎన్నికలు లేవా నువ్వే చెప్తున్నావు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు బీర్లు బార్లు ఏమన్నా కనీస జ్ఞానం ఇంగితం ఉందా టీఆర్ఎస్ వాళ్ళకు?